ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము పవని ఇది అట్టుకెళ్ళి ఒక్కళ్ళ చదవండి. 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య సహాయం కొరకు. దయానిధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చి బలపరిచి భద్రపరిచారు దేవా. నాతో మాతో అందరితో కూడా మీరే మాట్లాడమని, మీరు సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మొట్టమొదటి ఆది దంపతులలో ఎవరో ఈ ఆది దంపతుల్ని దేవుడు దీవించాడు. ఎలాగ దీవించాడు? ఇక్కడ 5 మాటలతో దీవించాడు. ఏమండి? ఒకటి ఏమన్నాడు ఇక్కడ? ఒకటి, మీరు ఆశీర్వదించాను. మీరు ఎలాగ ఉండాలంటే దేవుడు ఎలాగ ఫలించండి. 2, అభివృద్ధి పొందండి. 3, విస్తరించండి. 4, భూమి నిండించండి. 5, దాని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతారా? మీరే సహాయం చేస్తున్నామని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఏమండి 5 ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. 1, ఫలించాలి. 2, అభివృద్ధి పొందాలి. 3, విస్తరించండి. 4, భూమిని నిండించండి. 5, దానిని మీకు లోపరుచుకోండి. అధికారం ఇచ్చాడు దేవుడు. చూసారు ఇక్కడ ఆదిలోనే ఏమన్నాడు? ఇక్కడ దిక్కుమాలిగా ఉంచమని అనలేదు ఎవరిననే. ఎలా ఉండమని చెప్పాడు ఇక్కడ. ఆయన ఆశ ప్రణాళిక వేరు. మనల్ని పుట్టించింది ఎందుకంటే ఆస్వాదిస్తాకే, శపిస్తా కాదు. అందుకనే ఇక్కడ ఆశీర్వాదము అంటే 5 రకాలుగా ఆశీర్వదించాడు. చూసారు ఇక్కడ. అందుకనే ఇక్కడ అబ్రహామును కూడా 5 రకాలుగా ఆశీర్వదించాడు. 5 ఆశీర్వాదాలు చూద్దారు. అది కూడా దీన్ని ఎలా పెట్టండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూద్దారు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. చూశారు ఇక్కడ కూడా 5 రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము. ఎన్ని ఆశీర్వదించాడు ఇక్కడ? నిన్నేం చేస్తానన్నాడు? గొప్ప జనముగా చేస్తాను. 1. 2వది, నిన్ను ఆశీర్వదిస్తాను. 3, నీ నామాన్ని గొప్ప చేస్తాను. 4, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 5, నిన్ను ఆశీర్వదించే వారు నేను ఆశీర్వదిస్తాను. చూసారు ఇక్కడ ఆయన ప్రణాళిక. ఆది దంపతులు ఏం చేశాడంట? దీవించాడు. ఆ రకంగా అబ్రహామును కూడా ఏం చేశాడంట? ఆ రకంగా దీవించాడు. ఎందుకు దీవించాడు? దేవుని మాట విన్నాడు. ఏం చేశాడంట? దేవుని మాట విన్నాడు. అందుకనే అబ్రహాం దీవిస్తాకి కారణం. అందుకనే ఇక్కడ అయితే వాళ్ళతో అయిపోయింది అంటారా? ఆ ఆశీర్వాదము మనకు లేదంటారా? ఆదిలో దేవుని ప్రణాళిక ఆది దంపతుల అవ్వమ్మని దీవించాడు, ఆదాముని ఆదిలోని. మరలా 2వది శుద్ధి అబ్రహామును కూడా దీవించాడు. ఆ అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాస తండ్రిని అబ్రహాము ద్వారా మనకు కూడా ఏం జరుగుద్ది? ఆ ఆశ మనకు కూడా ఉందంటారా? ఒక మాట చూద్దారు. కొత్త నిబంధనలోకి వెళ్తారు. ఒక మాటకి ఆయన కూడా ఆ ఆశీర్వాదము మన ఎవరము? అన్య జనాంగము. అంతేనా?
మనందరం ఎవరు? అన్య జనాంగం. ఒకప్పుడు దేవుని ఎరగని వారము, ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతికిన వాళ్ళము, దేవుడు అంటే తెలియని వాళ్ళము. అటువంటి మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు చూద్దరా? గలతీ రాసిన పత్రికలో వెనక్కి వెళ్ళిపోదరి, కొత్త నిబంధనలోకి వెళ్దారి. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూశారు ఇక్కడ ఎవరి ద్వారా ఆశీర్వాదం వచ్చింది? మనకే అబ్రాహాముకి వచ్చిన ఆశీర్వాదము ఈరోజు నీవు అనుభవిస్తున్నాము. అబ్రాహాము ఇచ్చిన వాగ్దానము నీవు అనుభవిస్తున్నామంటే ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? ఏమండి? ఆశీర్వాదము అన్యజనులు మనకు కూడా ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? యేసు క్రీస్తు ద్వారానే వచ్చిందిరా. మన నీతిమంతులం అని కాదు. ఏమండి? ఆయన ఏమన్నాడు ఇక్కడ? ఆయన ద్వారా మనకి ఏమైంది? ఇప్పుడు అన్య జనాంగం. ఒకప్పుడు మనం ఎవరు అంటే దేవుణ్ణి ఎరగని వారము, దేవునికి దూరంగా బ్రతికిన వాళ్ళము, దేవుడు అంటే మనకు తెలియని వాళ్ళము. అటువంటి మన జీవితాలను ఏం చేశాడంట? యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్తము దొలాక ఆయన ద్వారా, ఆయన మరణించిన ద్వారా ఏమైంది? మనకే విడుదల. ఆ శాపాన్ని కొట్టివేసి మనకేం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. మన కోసం ఏమైపోయాడు? ఆయన శాపాన్ని అనుభవించాడు. మనం అనుభవించే శాపాన్ని ఎవరు అనుభవించారు? అందుకని యేసుక్రీస్తు శాపాన్ని అనుభవించాడు. ఆ శాపాన్ని తీసివేసి మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏమండి? మనల్ని యేసు ప్రభు ద్వారా అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదము మనకు కూడా వచ్చింది. ఏమండి? అంతేకాదండి, అన్యుల మనల్ని కూడా ఏం చేశాడు? దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అంతేకాదండి, ఇంకో మాట చెప్పనా? ఒకటి, ఈ ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకి అన్య జనాంగమైన మనల్ని కూడా దీవించాడు దేవుడు. ఒకటి. రెండవది, ఆయన రక్తము ద్వారా ఏమండి మన శాపాన్ని ఏమైపోయాడు? ఆయన రక్తము ద్వారా మన పాప శాపాన్ని ఏం చేశాడంట? తీసివేసేసాడు. అవునంటారు. ఎలా పోయింది మన పాపం? మన శాపం ఎలా పోయింది? ఒక మాట చూద్దారా? మొదటి యోహాను అసలు పత్రికలో 1:7 అంటాడు ఇక్కడ, ఆయన రక్తము ద్వారా మనకి ఏమైంది అంటే మనకున్న శాపాన్ని, మనకున్న పాపాన్ని ఏమైందంట? తీసివేయబడ్డది. శాపం ఏమైపోయింది? ఇప్పుడు కొట్టివేయబడింది. శాపం ఏమైపోయిందంట? మనం అనుభవించవలసిన శిక్ష అంతా కూడా ఆయన అనుభవించాడు. అవునంటారా? మనం ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా మనం పాపులమే. మనం నీతిమంతులమా? ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు లేరు. కానీ ఇక్కడ మన దేవుడు ప్రేమించాడు. అంతేకాదు, ఆయన మన కోసం ఏమైపోయాడంట? శిలువయాగం అయిపోయాడు. ఏమండి? చూస్తారా? వాక్యం తీశారా? చదవండి 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనే ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇప్పుడు ఎలాగంట? ఆయనలాగా మనం కూడా ఎలాగ? ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా ఏం చేయాలంట? వెలుగులో నడిస్తే ఏమవుతాం? మనం
అన్యోన్య సహవాసము. మనకి ఎలా వస్తుందంటే సహవాసం, మనం ఆయన ఎవరైనా వెలుగై ఉన్నాడు, కానీ ఇక్కడ వెలుగై ఉన్న దేవుడు ఆయనతో మనం నడిస్తే ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసం. ఎవరితో సహవాసం? మనం ఆయనతో, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. తర్వాత అప్పుడు యేసు రక్తము, ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమండి? ఆయన రక్తము ద్వారా ఏమైపోయిందంట? సమస్త పాపాన్ని తీసివేసి మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. ఏమండి? ఆయన రక్తము ద్వారా మనకేమైంది? మన శాపాన్ని, మన పాప శాపాన్ని తీసివేయబడింది. అంతేకాదు మన కోసం ఏమైపోయి, మన శాపాలు ఏమైపోయింది? ఇప్పుడు కొట్టివేయబడ్డాయి. చూశారు ఇక్కడ? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడండి. అందుకని ఆయన చూసి మనం మర్చిపోలేం. ప్రతి విషయాన్ని కూడా ఆయన మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అందుకనే ఆయన చెబుతున్నాడు ఇక్కడ, ఆయన రక్తము ద్వారా ఏమైంది? మన పాప శాపాన్ని కొట్టివేశాడు. రెండవది, ఆయన రక్తము ద్వారా ఏమైంది? మనలను పవిత్రంగా తీర్చాడు. ఏమండి? ఒకప్పుడు ఎవరు మనం? అపవిత్ర జీవితము. ఒకప్పుడు ఎవరు మనం? అన్యజనాంగము. ఒకప్పుడు పాపముతో నిండిపోయిన మన జీవితాలు ఇప్పుడు ఏమైనాయి అంట? ఆయన రక్తము ద్వారా మళ్ళీ ఏమయ్యాడు? మన పాపాన్ని తీసివేయబడ్డాడు, మన శాపాన్ని కొట్టివేశాడు. చూసారు? ఒకటి, మన పాపాన్ని తీసివేసేసాడు. రెండవది, మన శాపాన్ని కొట్టివేశాడు. ఏమండి? ఈ రకం అయితే మనం ఎలాగుంటే మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆది కాండంలో చూస్తే ఆది దంపతులను దేవుడు దీవించాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, సమస్తాన్ని ఏలండి, ఇన్ని చెప్పాడు. అది ఆగిపోయాడా? ఆ ఆశీర్వాదం ఎక్కడికి వచ్చింది? అబ్రహానికి కూడా వచ్చింది. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడు? దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు, అన్ని వర్గాలు వదిలిపెట్టి ఆయన వెంటాడాడు. అవునంటారా? బంధువుల్ని, స్నేహితుల్ని, ఇల్లు అన్నీ వదిలిపెట్టి దేవుని వెంటాడాడు. అయితే ఏమన్నా ఆయన కూడా, అయ్యా నేనేం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యొక్క పేరు గొప్పగా నిలబడతా, శాశ్వత కాలం నీ పేరు నిలబడతాను. అంతేకాదు నేను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను. చూశారు ఇక్కడ? ఆయన ఆశీర్వదించి మొదలు పెడితే, నేను ఉదయకాలం ధ్యానం చేసేటప్పుడంట ఒక మాట ఉందిరా, ఆయన ఆశీర్వదించి మొదలు పెడితే ఎవరు ఆపినా ఆగదు. ఒకవేళ ఆయన తీసేస్తే ఎవరు బాగు చేయలేన్నా ఎవరి వల్ల జరగదు. పొద్దున ఉదయకాల ధ్యానంలో నేను ధ్యానం చేస్తున్నాను. అందుకనే ఇక్కడ దేవుడు ఆశీర్వదించి మొదలు పెట్టాడు అనుకో, దేవుడు ఆశీర్వదించాలి తప్ప మనుషులు కాదు. దేవుడు ఆశీర్వదించి మొదలు పెడితే ఎవరు ఆపినా ఆగదు. అందుకనే దేవుని ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? అబ్రహానికి వచ్చింది. ఎంతమంది ఆపాలని చూశారు? ఆగిందా? రకరకాల బంధువర్గం అంతా కూడా ఆస్తి అంతా పట్టిపోయినా దేవుడు ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళితే అక్కడ ఏమైందంట, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమైందంట చెప్పాడు మాట. దేవుడు మాట ఇచ్చేవాడు. ఇలా ఇస్తానయ్యా, నేను గొప్ప చేస్తాను, నేను విస్తరిస్తాను, నేను నేను ఆస్వాదించేవాడిని నేను ఆస్వాదిస్తానయ్యా. అబ్రహాంని జ్ఞాపం చేసుకోకుండా ఉండలేం. ఏమండి? అయితే మనము ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలి? మనం ఇక్కడ దాకా చెప్పాను. ఓకే, ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలి? మనం ఓ మాట చెప్పనా? కీర్తనకారుడు మాట్లాడుతూ 133వ కీర్తనలో మనందరికీ చెల్లుద్దాం మాట. చదవండి. అక్కడ ఏముంది? అక్కడ
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి ఆ, అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఉండును. ఆ. సీయోను కొండల మీదకి దిగవచ్చు, సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు వలె ఉండును. ఉండును. ఆశీర్వాదమును, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు మాట్లాడారు ఈ మాట? అక్కడ ఆది దంపతులు దీవించిన వాడు దేవుడే, అబ్రహాంను దీవించిన వాడు దేవుడే. ఇక్కడ ఈ మాట చెప్పిన వాడు ఆయనే. ఏమన్నాడు ఇక్కడ? సహోదరులు ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి నివసించుట